రేయ్ వెర్రి వెంగళప్ప, నయని ముందు పరువు పోగొట్టుకోకు. నేనేమనుకోనులే అత్తయ్య. బావగారి గురించి తెలిసిందే కదా. ఏం తెలుసు నీకు? తమరు గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు అని. అర్థం కాలా? నో మ్యాటర్ ఎంటీ బౌల్. ఏయ్ ఏమంటున్నావే? రేయ్ నువ్వు ఆగరా. ఏ నైని, మీ పనేదో మీరు చూసుకోకుండా మా జోలికెందుకు వస్తున్నారు? మీరు కూడా మీ పనులు చూసుకోండి అత్తయ్య. పెట్టే జోలికి రాకండి. అసలు వీళ్ళకి పనులంటూ ఉంటే కదా చెల్లి. నువ్వు నోరు మూసుకుంటావా? సంస్కృతంలో ఉన్న కాగితాల్ని చదివితేనే కదా అందులో ఏముందో తెలిసేది. పోనీ మీరైనా ఎవరినైనా తీసుకొచ్చారా? వాళ్ళు వీళ్ళు ఎందుకు బావగారు? గాయత్రి అమ్మగారే అందులో ఏముందో చెప్తారు. ఎక్కడ చెప్పింది? వచ్చింది, పూజా సామాగ్రి తన్మయానందాన్ని పెట్టితో కొట్టింది, వెళ్ళిపోయింది. పూత రాలడం కాదు, వాడి పళ్ళు రాలాల్సింది. సంస్కృతంలో దిట్ట అన్నాడు. పిట్టల రెట్టల్ని ఎండపెట్టి అమ్ముకునే అక్కుపక్షిలా ఉన్నాడు. వదిలే అక్క. ఇలా అందర్నీ వదిలేస్తూ పోతారా? మీ ఆయన్ని మాత్రం వదిలేకపోతే మరదలా. పాపం చెయ్యినో పని వర్రీ అవుతున్నాడు. ప్రాణం ఉండగా విషాల్ని విడిచిపెట్టదు చెల్లి. నువ్వైతే నన్ను వదిలేయడానికి రెడీగా ఉంటావు కదా. హ, మిమ్మల్ని నా పెళ్ళైన 3వ రోజే వదిలేశానండి. అలా అన్నదానివి నా కొడుకు దగ్గరే నా చుట్టే ఎందుకున్నావు? చెప్పనా? చెప్పు. పక్కన చెల్లుంది, మరి చెప్పొచ్చా? చెప్పు ముందు నువ్వు. ఆస్తి కోసం విశాల్ని టార్గెట్ చేస్తున్నారు అని నాకు మీ కోడలుగా వచ్చిన రోజే అర్థమైంది. నేను వెళ్ళిపోతే మర్ది గారిని మీరేం చేస్తారోనని తన జీవితంలోకి ఎవరో ఒకరు వచ్చేంత వరకు మీ కుట్రల్ని తప్పిద్దామని ఉండిపోయాను. తర్వాత చెల్లి నైని వచ్చింది. మిగతా కథ తెలిసిందే కదా. అప్పటి వరకు బాబుగారిని కంటికి రెప్పలా చూసుకున్నందుకు థ్యాంక్స్ అక్క. నేనొచ్చాక వీళ్ళ ఆటలు ఎప్పుడూ సాగనివ్వలేదు. రాక్క, మనకి చాలా పనులున్నాయి కదా. అవును కదా, పద. అమ్మో, ఇంత ఈజీగా అన్నారండి మమ్మీ. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని? ఏం ఆలోచిస్తున్నావు? సంస్కృతం నేర్చుకోవాలా వద్దా అని. ఇంత సడన్ గా నిర్ణయం మారిందేంటి? నేను నా ల్యాప్టాప్ తీసుకొని ఇంటర్నెట్లో సంస్కృతం పాఠాలు బట్టి పట్టావు కదా. అన్నీ తెలిసి అడుగుతారెందుకు బులిబాబు గారు? పెద్దత్తయ్య గారి ఆత్మ వచ్చి నామం పెట్టుకొచ్చిన ఒక మనిషిని పెట్టెతో కొట్టింది కదా. సంస్కృతం రానేరా తల్లో అని అతను దండం పెట్టి పారిపోయాడు కాబట్టి సరిపోయింది. అదే నువ్వనుకో, వచ్చిన సంస్కృతాన్ని పలికేస్తావు. అప్పుడు పెద్దమ్మ నిన్ను చెక్కపెట్టుతో కాదు, ఇనపెట్టుతోనే నీ తల బాధేస్తుంది. అమ్మో, ఒక్క దెబ్బతో ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అబ్బే, నీ మోకాళ్ళ మీద, నీ మూతి మీద, నీ మెడ మీద ఇలా ఓ 30 దెబ్బలు కొట్టి ఒక మూలన పడేలా చేస్తుంది. ఇంక చెప్పకండి, ఊహించుకుంటేనే భయమేస్తోంది. అందుకే చెప్పేది, మనది కాని దానికోసం ప్రయత్నం చేయడం అంటే పాపం చేయడం అని. మరి విలువైన పంచకమని తీసుకొచ్చేదెలా? బయటకు వెళ్ళి గోపంచకం తీసుకురాలేవు గాని నీకు పంచకమని కావాలా? నాకని కాదండి, అందరికీ ఉపయోగపడుతుంది అని. అబ్బచ్చా, నువ్వు తీర్థం తాగాక చేతులు కూడా ఆరిపోవడం ఆలస్యం చేయకుండా వెంటనే కడిగేసుకుంటావు. ఎందుకని? కాస్త జిడ్డుగా ఉంటుందని. వాస్తవానికి అందుకు కాదు. ఎక్కడ ఏ పిల్లో
ఏ కుక్కో వచ్చి నీ చెయ్యి నాకేస్తుంది అని. చిచి, అలా కూడా వాటిని హ్యాపీగా ఉండనివ్వవు కదా. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నీకు అర్థం కాకపోతే ఇంకో 25 అర్థాలని చెప్తాను. కానీ నువ్వు చేసే పనులకు అర్థమే లేదు. అనవసరంగా ఒళ్ళు హూనం చేసుకోకు. నీ మేలు కోరి చెప్తున్నాను. నాకు బానే చెప్తున్నారు కానీ మీ పెద్దమ్మ గారి గురించి మాత్రం ఏం చెప్పరు. ఆమె గురించి చరిత్ర చెబుతుంది. అది కాదు నేననేది. మరి సంస్కృతం తెలిసిన ఆవిడ ఆత్మగా ఇంటికొచ్చి బెదరగొట్టిపోయిందే తప్ప కోడలు భర్త బాధని చూసి తల్లడిల్లిపోతుందని, తల్లి అయిన ఆవిడ కొడుకు ఆరోగ్యం కోసమైనా ఆ పేపర్లో రాసిన సంస్కృతాన్ని చదివో అర్థమో వివరించి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు చెప్పకూడదు అనుకుందేమో. వాయిదాలు వేసుకునేంత టైం లేదిక్కడ. రోజు రోజుకి విశాల్ బావగారు నరకం అనుభవిస్తున్నారు. అలాంటప్పుడు నయని వదినకు ధైర్యం చెప్తూ సహాయ సహకారాలు అందించాలి గాని పంచకమణి మనం కూడా తీసుకుని తడిమి చూద్దామనుకుంటే తప్పవుతుంది. సర్లేండి, చెప్పారుగా, ఇంక వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను చెప్పింది గుర్తు పెట్టుకుని మసులుకో. లేదు అంటే సుమన కాస్త సుమని అనిపించుకుని పోతావు. మమ్మీ, ఎవరో వస్తారని ఇక్కడెందుకు వెయిట్ చేయడం? హాల్లో కూర్చుందాం పద, వచ్చేవాళ్ళు వస్తారు. రే, వచ్చేది ఎవరో కాదు, గజగండ. ఇంటికొస్తున్నాడా? నైని వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? మనం తప్ప గజగండను ఎవ్వరూ చూడలేదు. గురువుగారు చూశారు తిలోత్తమ. ఏ గండస్వామి, వాట్ సర్ప్రైజ్! ఏంటి గెటప్ బాగుంది. ఎక్కడికున్నావు పంచా? రే, ఇప్పుడు అది అవసరమా? ఆయనొచ్చిన పని పూర్తి కావాలి. ఏం పని? విశాల్ చేతికి తేలు కుట్టింది కదా వల్లభ. నొప్పి ఎక్కువైందని ఏడవడమే తక్కువ మా తమ్మి. ఇప్పుడా నొప్పిని తొలగించటానికే నేనొచ్చాను. అదేంటి? చెయ్యి నయమైతే నైని మణికాంత ప్రాంతానికి ఎందుకు వెళ్తుంది? నొప్పి పోతుంది. దాంతోపాటు రేపు ఆ చెయ్యి కూడా పని చేయకుండా అయిపోతుంది తిలోత్తమా. సమస్య తీవ్రమైతే తప్ప నైనిలో భర్త ఆరోగ్యాన్ని నయం చేసుకోవాలన్న ఆరాటం పెరగదు. అలా చెయ్యాలనే నేను ఈ వేషంలో వచ్చాను. మంచి పని చేశారు. మీరు ఇంట్లోకొచ్చి చెయ్యాల్సిన చెడు పని కానివ్వండి త్వరగా. ఒక్క నిమిషం తిలోత్తమా. నేను లోపలికొచ్చాక ఎవరికైనా అనుమానం వస్తే మీకు నష్టం జరుగుతుంది. మిమ్మల్ని మేం తప్ప ఎవరూ చూడలేదు కాబట్టి ఇబ్బంది లేదు గజగండా. కీడెంచి మేలెంచాలి తిలోత్తమా. వల్లభ, ఇది తీసుకో వల్లభ. ఏం కాయ ఇది? రే, ఏదో ఒక్కాయ ఇచ్చారు, దాచిపెట్టు. ఎప్పుడు పండవుతుంది స్వామి? అది మాగి మగ్గిపోవాలని నీకివ్వలేదు వల్లభ. ఎవరైనా నన్ను చూసి అనుమానిస్తారని మీకనిపిస్తే ఆ కాయని చిదిమేస్తే దాని రసకణాలు వారి కళ్ళల్లోకి చిట్లి అరగంట సేపు వారికి సరిగా చూపు కనిపించదు. మమ్మీ, ఒకసారి చిదిమి చూడొచ్చా? రేయ్, తెలివి తక్కువ పనిచేయకు. ఇది మన మేలు కోసం ఇచ్చింది, జాగ్రత్తగా పెట్టుకో. అలాగే. రండి స్వామి, వెళ్దాం. ఎక్కడికి? ఇంట్లోకి.
రే ఇడియట్, ముగ్గురం వెళ్తే డౌట్ వస్తుంది. ముందు మనం వెళ్దాం, తర్వాత గజగండ వస్తారు. వెళ్ళండి. ఆ, మీరు మేం వెళ్ళాక తాపీగా రండి. అప్పుడే వచ్చినట్టు మేం పలకరిస్తాం, సరేనా? రే నువ్వు పద ముందు. తిలోత్తమ, మీరు చేసే సాయానికి నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో బాగా తెలుసు నాకు. ఎలా ఉంది బ్రో ఇప్పుడు? నొప్పిగానే ఉంది. విక్రాంత్ బాబు, వదిలేయండి. నొప్పి పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు. ఎక్సర్సైజులు చేసినా ఫిజియోథెరపీ చేసినా అది తగ్గదురా. ఏదో ఒక రకంగా తగ్గితే బావుంటుంది అని మేమందరం ట్రై చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? కబుర్లు చెప్తున్నారంతే. ఇలా ఆరోపిస్తారని ఎలాంటి తేలు కొట్టినా ఒక్క పూటలో నయమయ్యేలా చేసే అతన్ని పిలిపిస్తున్నాం. ఎవరతను? చూడబోతూ సెల్ఫీ ఎందుకు అడుగుతారు అత్తయ్య? ఆయన గనక బావగారి నొప్పిని పోగొడితే మా అక్క 1,00,000 రూపాయలిస్తుంది. చెల్లి, వారు చేసే వైద్యానికి వెల కట్టలేము. ముందైతే రానివ్వు. అమ్మా, మీకు తెలిసిన వారేనా? ఆ, లేదు నాన్న, తెలిసిన వ్యక్తి అయితే ఇంత ఆలస్యం చేసేవారమా? వాళ్ళని వీళ్ళని అడిగితే వివరాలిచ్చారు. రప్పిస్తున్నాం. ఈ పాటికి రావాలి. వచ్చానమ్మా. అందరికీ నమస్కారం. నమస్కారంలే గాని తమరు చూడ్డానికి గుడిపంతులు గారిలా ఉన్నారు. మా వదిన వాళ్ళేమో మిమ్మల్ని వైద్యులు అన్నారు. వజ్రగ్రహారంలో ఉండే అమ్మవారి గుడి పూజారనేనమ్మా. ఎవరికైనా తేలు పుడితే మా తండ్రి గారు వైద్యం చేసేవారు. ఆయన నేర్పించిన విద్యనే నేను జనహితం కోసం ఉపయోగిస్తున్నాను. నైని గృహంలో మళ్ళీ ఇంకేదో కీడు జరగబోతుందని నా మనసు శంకిస్తోంది. త్వరగా వెళ్ళి జాగ్రత్త పడమని చెప్పాలి. ఈయన అర్చన చేసే గుళ్ళో కొన్ని 100 తేళ్లు తిరుగుతాయంట. మరి మిమ్మల్ని కుట్టవా? విరుగుడు నా దగ్గర ఉన్నదనేమో. అంతా అమ్మవారి దయ. మీ పేరు చెప్పలేదు. మనం అడగలేదు. వృశ్చికమూర్తి. పిచ్చక మూర్త. వదినా, వృశ్చిక. ఓ ఓకే. వృశ్చికానా? తేలు పేరుతో పేరు ఉండడం వినటం ఇదే మొదటిసారి అనుకుంటాను. నిజానికి నా పేరు ఉండేలు మూర్తమ్మా. ఇంకా నయం, కుందేలు అనలేదు. వదినా, అలా ఆట పట్టించకూడదు. దీనికి దూకుడు ఎక్కువలేండి, మీరేమీ అనుకోకండి. పర్వాలేదమ్మా. నేను తేలు కుడితే వైద్యం చేస్తానని వృశ్చిక మూర్తి అని పిలుస్తారు. అదే పేరు ఎక్కువ ప్రచారంలో ఉంది. మొత్తానికి మిమ్మల్ని మా అత్తయ్య వాళ్ళు రప్పించి మంచి పని చేశారు. ఎన్ని లక్షలు తీసుకుంటారు? నువ్వు నోరు మూసుకుంటావా?
ఫీజు ఎంత అని ఆయన ఏమైనా అడిగారా? డబ్బుల గురించి కాదు కానీ ఈ నొప్పి భరించలేకపోతున్నాను. మూర్తి గారు, త్వరగా నయమయ్యేలా చేయండి. చెక్కుల మీద ఫైల్స్ మీద సంతకాలు చేయటానికి కూడా నొప్పితో ఇబ్బంది పడుతున్నారు పాపం. సుమన, అది పని తప్పదు. కానీ పిల్లలకి ఈ చేత్తో చాక్లెట్ కూడా తినిపించలేకపోతున్నాను. చెయ్యి ఎత్తితే భయంకరమైన నొప్పి వస్తుంది. ఇంకేం చెప్పొద్దు విష్. నువ్వు చెప్తుంటేనే మాకే గుండెల్లో నొప్పిగా ఉంది. ఎంత బాధను అనుభవిస్తున్నావో అర్థం చేసుకోగలం. అయ్యా, త్వరగా వైద్యం చేయండి. తేరెక్కడ కుట్టింది? వరలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర. మీ మొహం. ఏయ్, అది కాదండి. తేలు మీ మూతి కుట్టిందా, విశాల్ చేతి కుట్టిందా అని అడుగుతున్నారు రచికమూర్తి. రచిక? వదిన, వృశ్చిక శాస్త్రి. ఏదో ఒకట్లే. బాబుగారి కుడి చేతి బొటన వేలికి కుట్టింది మూర్తి గారు. ఎర్రగా కందిపోయింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా మందులు తీసుకున్నా లాభం లేకుండా పోయింది. ఏది ఇలా చూపించండి. తేలు నల్లగా ఉందయ్యా. అవును, అది అడవి తేలు. విషపూరితమైన వృచ్చికం జోలికి మీరెందుకు వెళ్ళారు? అదో పెద్ద కథలండి. మా అక్క టెంకాయ కొట్టబోతే అది దొర్లి ఒక కర్ర దగ్గరికి పోయింది. ఆయన కథ చెప్పమని అడిగారా? చెప్పాలా వద్దా? చెప్పండమ్మా. ఆ కర్రని పీకి పారేయబోతే దాన్ని అంటి పెట్టుకునున్న తేలు బావగారి వేలిని కుట్టిపడేసింది. అది కొట్టగానే దాన్ని కొట్టి చంపేస్తే నొప్పి పోతుందని చూశాం, కానీ ఎంత వెతికినా అది కనపడలేదు. మాయదారి తేలు చిటికెలో తప్పించుకుంది. ఆ తర్వాత అక్కడే తవ్వి ఆ పెట్టెని బయటికి తీసాం. సుమన, ఆ వివరాల్లో మూర్తి గారికి చెప్పడం ఎందుకు? ఆయన సమయం వృధా. లేదు బాబు, ఆ పెట్టెకి తేలు కుట్టుకి ఏదో సంబంధం ఉంది. అంటే పెట్టి తీయడానికే తేలు కుట్టిందంటారా? నేను ఆ రోజే చెప్పాను కదక్కా, అనవసరంగా నా మీద కోప్పడ్డారు కూడా. విశాల, నైని, విశాల, నైని. రే వల్లభ, గురువుగారు వచ్చారు, మనం చచ్చాం. గురువుగారు, గురువుగారు, నమస్కారం గురువుగారు. దయచేయండి గురువుగారు, సమయానికి వచ్చారనిపిస్తుంది. ఏమైంది గురూజీ? ఉన్నట్టుండి కళ్ళల్లో ఏదో ధూళి పడినట్టుంది వల్లభా. అరే రే రే వల్లభ, గురువుగారిని తీసుకొచ్చి ఆ సోఫాలో కూర్చోబెట్టు. అలాగే మమ్మీ. రండి గురుగారు, రండి రండి, జాగ్రత్త, రండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి.
స్వామి, బాబుగారి చేతికి తేలు కుట్టింది కదా, అది నయం చేయడానికి వృశ్చికమూర్తి గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వారు? వజ్రాగ్రహారం నుంచి వచ్చారు స్వామి. విశాల, వారిని చెప్పనివ్వు.